6 అడుగుల బుల్లెట్ సీఎం అయితే ఎట్లా ఉంటదో తెలుసా? కనిపించని నాలుగో సింహం సరిగ్గా డ్యూటీ ఎక్కితే ఎట్లా ఉంటదో తెలుసా? అచ్చు యోగి సర్కార్లా ఉంటుందంటోంది యూపీ ప్రజానీకం. అవును, యోగి సర్కార్ డ్యూటీ ఎక్కిన నిమిషం నుంచి 2 లక్షలకు పైగా కేసులు, 10,000కు పైగా ఎన్కౌంటర్లు, 180 మందికి పైగా నేరస్తుల అంతం. ఇది కేవలం ట్రాక్ రికార్డ్ కాదు తంబి, ఆల్ టైమ్ రికార్డ్ అంటూ మీసం తిప్పుతోంది యూపీ సర్కార్. ఒకప్పుడు యూపీ మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, సెటిల్మెంట్లు, మాఫియా డాన్లతో గూండాగిరి నిండుగా కనిపించేది. కానీ యూపీలో డాన్లు బతికేది రెండు చోట్ల. ఒకటి జైలు, మరొకటి పైకి. ఎస్, యూపీలో యోగి సర్కార్ క్రిమినల్స్ వేటలో రికార్డుల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 2,33,300 అరెస్టులు, 183 మంది ఎన్కౌంటర్లు, చోటామోటా రౌడీల సంగతి చెప్పక్కర్లే. దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ అంటూ గట్టిగా మాఫియా ముఠాను హెచ్చరిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ సర్కార్ బుల్డోజర్తో అక్రమాలు, గన్తో క్రిమినల్స్ల అరాచకాలను ఏక్దమ్న కంట్రోల్లోకి తెస్తోంది. యోగి సర్కార్ ఎంటర్ కాగానే మాఫియా అన్న పేరు వినపడితే చాలు, నేరస్తుడి ట్రాక్ రికార్డును బట్టి బతికే ఛాన్స్ ఉందా, చచ్చే వీలుందా అనే లెక్కలే యూపీలో వినిపించవట. ఇప్పటి వరకు యూపీ పోలీసుల లెక్కల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో 10,713 ఎన్కౌంటర్లలో 5,967 మంది నేరస్తులు పట్టుకున్నారట. 1,708 మంది నేరస్తులు గాయపడ్డారు, 183 మంది చనిపోయారట. 2017 నుంచి 10,713 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిలో అత్యధికంగా 3,152 ఎన్కౌంటర్లు మీరట్ పోలీసులు చేసినవే. ఇందులో 63 మంది నేరస్తులు మరణించారట. దీని తర్వాత ఆగ్రా పోలీసుల ఆధ్వర్యంలో 1,844 ఎన్కౌంటర్లు జరిగితే ఇందులో 14 మంది భయంకరమైన నేరస్తులు చచ్చారట. 4,654 మందిని అరెస్ట్ చేశారట. యూపీ అసెంబ్లీ సాక్షిగా యోగి కసిగా చెప్పిన మాట, మాఫియా పేరు యూపీలో వినిపించకూడదు. రౌడీ అన్నవాడు బతికితే జైల్లో, లేకుంటే అంతే. सत्ता के संरक्षण में पल रहे गुंडे, माफिया, अपराधी, लुटेरे, ये सब के सब मेहरबानी करके तो उत्तर प्रदेश छोड़ करके चले जाएं, और अगर उत्तर प्रदेश में रहेंगे तो फिर उनके लिए 2 जगह होंगी. मुझे लगता है उस जगह कोई भी नहीं जाना. వింటిరా యోగి మాట? మాఫియా అన్న పేరు వినపడితే యోగిలో అర్నాల్డ్ స్కావెంజర్ పూనేస్తాడు. ఒక్కొక్కరిని వేటాడేస్తారన్న ఫుల్ ట్రోల్ యూపీలో నడుస్తోందిప్పుడు. కాషాయం తొడిగారని కాషాయం మనిషి అయిపోయాడనుకుంటే పొరపాటే. వారణాసికి పోతారని తన వరస మార్చుకున్నాడేమో అని మాఫియా గ్యాంగ్ అనుకుంటే ఏమైందో తెలుసా? అతిక్ అహ్మద్ గాడి గతేమైందో చూశారుగా. 44 ఏళ్ల వాడి మాఫియాను 48 రోజుల్లోనే కూకటి వేళ్లతో పెకిలించేసింది యోగి సర్కార్. जिस अतीक अहमद के खिलाफ पीड़ित परिवारों ने मुकदमा दर्ज कराया, उसके परिवार के खिलाफ, वह समाजवादी पार्टी के द्वारा पोषित माफिया है और उसकी कमर तोड़ने का काम हमारी सरकार ने किया है. और फिर मैं कहता हूं, इसे हम काट और इस माफिया को मिट्टी में मिला देंगे. सरकार में समझे. అతిక్ మహమ్మద్ ఈ మోటా రౌడీ అరాచకానికి యూపీ వెలవిల్లాడింది. 10 రూపాయల కోసం మర్డర్ చేసిన పరమ నీచ్ కమీన్ అతిక్ అహ్మద్ అన్న భయం యూపీ జనాల్లో నరనరాన ఎక్కింది. వీడే ఇలాగుంటే వీడి కొడుకు అసద్ అంతకు మించి అనేలా నేరాలు చేశాడు. బాబ్ 1 నెంబర్, బేటా 10 నెంబర్. ఓ కేసులో సాక్షిగా ఉన్న లాయర్ ఉమేష్ పాల్ ను ఫిబ్రవరి 24న పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేశారు. అతిక్ ఫ్యామిలీనే చంపినట్లు ఉమేష్ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అతిక్ కొడుకు అసద్ అహ్మదే. వీణ్ణి ఈ మధ్యనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కేవలం 48 రోజుల్లో అతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యాన్ని యోగి సర్కార్ కూకటి వేళ్లతో పెకిలించేసింది. అతిక్ అహ్మద్ అతడి అనుచరులకు చెందిన 1,400 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఈడీ కూడా రంగంలో దిగి 100 కోట్లకు పైగా ఆస్తులు, 50 డొల్ల కంపెనీల గుట్టును బయటపెట్టింది. ఈ డొల్ల కంపెనీలు ఉపయోగించుకునే అతిక్ నేరాలు చేసి సంపాదించిన నల్లధనాన్ని బయటిగా మార్చుకునేవాట. అతిక్ ఫ్యామిలీనే నేరాల కడ్డ. ఆల్రెడీ 2 కుమారులు జైల్లో ఉన్నారు. వాడి 3వ కొడుకు అసద్ ఎన్కౌంటర్లో చచ్చాడు. 2 మైనర్ కుమారులు జువెనల్ హోంలో ఉండగా అతడి భార్య షైస్టా పర్వీన్ పరారీలో ఉందట. అతిక్ అహ్మద్ మొదట గ్యాంగ్స్టర్, అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతడు 1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ తర్వాత లోక్సభకు ఎన్నికయ్యాడు. అతిక్ అహ్మద్ పై 100కు పైగా కేసులు ఉన్నప్పటికీ 2017 ప్రారంభానికి ముందు వరకు
అతడు బెయిల్ తెచ్చుకుని బయట తిరిగేవాడు. 1979లో అంటే 44 ఏళ్ల క్రితం అతడిపై తొలిసారి కేసు నమోదైంది. కానీ గత ప్రభుత్వాలు అతన్ని ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేల్చలేకపోయాయి. ఉమేష్ పాల్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న యోగి సర్కార్ విచారణ సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో తొలిసారి అతిక్ అహ్మద్ కు గత నెలలోనే జీవిత ఖైదు పడింది. ఇదే కాదు, రౌడీ షీటర్లు కనిపిస్తే కుమ్మేయడమే అన్న స్పష్టమైన ఆదేశాలతో పోలీసులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందట యోగి సర్కార్. నేరస్తులను అణిచివేసేందుకు రాష్ట్ర పోలీసుల ప్రధాన వ్యూహం ఎన్కౌంటరే అట. యూపీ నేరాలను అరికట్టడానికి మరియు నేరస్తులను అణిచివేసేందుకు దశల వారీగా పనిచేసింది. పోలీసుల దూకుడుకు యూపీలో రౌడీలు పక్క రాష్ట్రాలకు పారిపోయారట.